ఓకే, చూడండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏంటి మెంబర్స్ తక్కువ అటెండ్ అవుతున్నారు? అంటే వీడియోస్ ఫాలో అవుతున్నారా? పేమెంట్స్ అందరూ క్లియర్ చేశారు. ఆల్మోస్ట్ మీ బ్యాచ్లో 16 or 17 మెంబర్స్ ఉన్నారు. ఓకే, పేమెంట్ చేస్తారు అందరూ. ఓకే, వీడియోస్ ఫాలో అవుతున్నారు. ఓకే, నో ఇష్యూ. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? మన ఇండియాలో ట్యాక్సెస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి. మీరు ఒక పని చేయండి, ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేశారు కదా, ఇవి యాడ్ చేసుకోండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో నేను కొన్ని పాయింట్స్ ఫార్వర్డ్ చేస్తున్నాను, యాడ్ చేసుకోండి అక్కడ. చాట్ బాక్స్లో ఉన్నాయి చూడండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది ఒక ట్యాక్సేషన్ సిస్టమ్. యాక్చువల్గా ట్యాక్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి: డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ వన్, డైరెక్ట్ ట్యాక్స్. సో ఈ డైరెక్ట్ ట్యాక్స్ ని మనం ఏమంటారు? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్, దీన్నే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు, టీడీఎస్ అంటారు. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఈ పాయింట్ కూడా నోట్ చేయండి. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అంటాం. సో డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ ఇన్కమ్ పైన ఈ డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్. పర్సన్స్ పైన, పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. డైరెక్ట్ ట్యాక్స్ అనేది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్కి ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్, శాలరీ ఉంటుంది, హౌస్ ప్రాపర్టీస్ పైన ఇన్కమ్ రావచ్చు, బిజినెస్ పైన రావచ్చు, షేర్స్లో కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, వాటి ద్వారా రావచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్లో ఒక పర్సన్కి ఇన్కమ్ వస్తుంది. సో పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ ఏమంటారు? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. ఒక పర్సన్ యొక్క గ్రాస్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. దీన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. డైరెక్ట్ ట్యాక్స్ అంటారు దీన్ని. ఓకే. టీడీఎస్, దీన్ని ఏమంటారు? ఇంకా టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే మీనింగ్ ఏంటి? ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది, ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎలా ఉంటుంది? యాక్చువల్గా అందరికీ ఒకేలా ఉండదు. డౌన్కి వెళ్ళని చెప్తాను. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? ఒక పర్సన్స్ పైన అప్లికబుల్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. కొంచెం డౌన్కి వెళ్ళండి. ఈ పాయింట్ ఓకే, ఇంకా డౌన్కి వెళ్ళండి ఇంకొంచెం. సో ఈ టీడీఎస్ అనేది ఎలా ఉంటుంది? వెయిట్ వెయిట్ వెయిట్, చూడండి. ఈ టీడీఎస్ అనేది ఎలా ఉంటుంది? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది దాని క్రిందది. అదే.
సో ట్యాక్స్ అనేది ఎలా ఉంటుంది యాక్చువల్గా? అందరికీ ఒకటే విధమైన ట్యాక్సేషన్ సిస్టమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ 2 lakhs ఇన్కమ్ ఉంది, ఆయన ఎంత స్లాబ్ రేట్లో ఉంటారు? నో, ట్యాక్స్ ఏం స్లాబ్ ఉండదు. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు 2 lakhs ఉంటే కనుక. 3 lakhs నుండి 5 lakhs ఇన్కమ్ ఉంది, 5% స్లాబ్ రేట్లో ఉంటారు. తర్వాత 5 lakhs నుండి 7,50,000 ఉంది, 10% స్లాబ్ రేట్లో ఉంటారు. 7,50,000 నుండి 10 lakhs ఉంది, సో ఈయన ఒక స్లాబ్ రేట్లో ఉంటాడు. సో ఇలా స్లాబ్ రేట్ను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. స్లాబ్ రేట్ను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది అందరూ ఒకటే పే చేయడానికి, అందరికీ ఒకే విధంగా ఉండదు. సింపుల్ లాజిక్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది పర్సన్స్ ఇన్కమ్ పైన అప్లికబుల్ అవుతుంది. దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. ఒక పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్ పైన వచ్చేదాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే, 1 minute వెయిట్, 1 minute, ఐ విల్ కమ్ బ్యాక్.
ఓకే, ఐఎమ్ సారీ. చూడండి, ట్యాక్స్ స్లాబ్ రేట్ని బట్టి ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అందరికీ ఒకేలా ఉండదు. మీకు వచ్చే గ్రాస్ ఇన్కమ్ని బేస్గా చేసుకుని మనము ఈ ట్యాక్స్ అనేది పే చేస్తారు. టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థం. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? వన్ కైండ్ ఆఫ్ ది taxation system in India. Withholding tax is applicable on the person's income, person's gross income. Withholding tax is nothing but direct tax. దీన్ని ఏమంటారు? డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. అది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఓపెన్ చేయండి. ఇవన్నీ కాన్ఫిగరేషన్ స్టెప్స్. వెళ్ళండి, ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి లాగిన్ చేయండి. ఎస్పిఆర్ఓ ఐఎంజి. ఎస్పిఆర్ఓ అనేది ఒక టీ కోడ్ అండి. మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్గా. ఇలా కాకుండా మీరు ఒక పని చేయండి, బ్యాక్ అని చెప్తాం, /n /n ఇవ్వండి, /n. ఇక్కడ టూల్స్ అని చూసారు లాస్ట్లో, టూల్స్ లాస్ట్ నుండి సెకండ్ వన్ డౌన్కి వెళ్ళిపోండి, డౌన్కి టూల్స్ వెళ్ళండి. /n కస్టమైజింగ్, కస్టమైజింగ్ కస్టమైజింగ్ ఐఎంజి. ఇలా కూడా వెళ్ళచ్చు. ఎస్పిఆర్ఓ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఐఎంజి ఇలా కూడా వెళ్ళచ్చు. బట్ కమాండింగ్ ఫీల్డ్లో ఎస్పిఆర్ఓ ఇచ్చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి? ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది? చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్. ఫస్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, withholding tax, financial accounting global settings new, withholding tax, extend withholding tax, basic settings, check withholding tax countries, execute చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీ. మన కంట్రీ ఏంటి? అయ్యాను కదా, మన ఇండియా కాబట్టి మనం ట్యాక్సేషన్ సిస్టమ్ ఒకటి అసైన్ చేస్తున్నాం. ఇవ్వండి, ఇక్కడ మీ కంపెనీ కూడా 3 లెటర్స్ ఇవ్వండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ యూ కెన్ సెటప్ ఎనీ 3 డిజిట్స్. మీ కంపెనీ కోడ్స్ ఫస్ట్ 3 డిజిట్స్ అనేవి ఇచ్చాం. క్లియర్ కదా? టెక్స్ట్ ఇవ్వండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ TA55. ఇచ్చారా? సేవ్ చేయండి. సేవ్ చేశారా? సో మనమేం ఇచ్చాం? మన కంట్రీకి ఒక ట్యాక్సేషన్ సిస్టమ్ని డిఫైన్ చేసాం, TA55. సేవ్. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. అది కాదు, నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చూసారు కింద, క్యాలిక్యులేషన్. withholding tax type, define withholding tax type for invoice posting. కంట్రీ ఏంటి అయ్యాను కదా, ఇండియా.
ఆ, చూడండి ఇక్కడ మనం ఏం చేయాలి. ఇక్కడ యాక్చువల్గా డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటే ఒక్కొక్కసారి ఇది కాన్ఫిగరేషన్స్ అవ్వదు ప్రాపర్గా. ఇక్కడ ఏం లేవు. ఓకే, ఒక పని చేద్దాం. ఆ, చూడండి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇన్వాయిస్ పోస్టింగ్ అవడానికి మనం, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్లోగా వినాలి. నివెంటరీకి వెళ్ళండి. నివెంటరీస్ T1, లేదంటే మీ కంపెనీ కూడా టీతో స్టార్ట్ అయ్యింది కాబట్టి నేను T1 తీసుకుంటున్నాను. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. T1 అంటే మీనింగ్ ఏంటి? టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని అర్థం. టీడీఎస్ @ 2%, 2% రెవెన్యూ అండ్ మీ కంపెనీ కూడా ఇవ్వండి. రెవెన్యూ క్రింద నెట్ అమౌంటా గ్రాస్ అమౌంటా ఏదైతే అది తీసుకోవాలి. ఓకే, నేను గ్రాస్ అమౌంట్ పైన టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాను. టీడీఎస్ గ్రాస్, నెట్ అయితే నెట్ తీసుకోండి మీ ఇష్టం. నేను గ్రాస్ తీసుకుంటున్నాను. తర్వాత కంట్రోల్, కింద కంట్రోల్కి వెళ్ళండి. రైట్ సైడ్, రైట్ సైడ్ ఫస్ట్ 2 ఆప్షన్స్ రిమూవ్ చేయండి. ఉన్నా ఏమీ కాదు, ఈ రెండు ఇవ్వట్లేదు నేను. T1 ఇచ్చాను. నెక్స్ట్ ఎంట్రీ పైన నెక్స్ట్ ఎంట్రీ ఉంటుంది చూడండి. T2 సిఈఎస్ఎస్, సెస్ పేయబుల్ అంటే ఇవ్వండి. సిఈఎస్ఎస్, సెస్ అంటే ఏంటి? నిర్మలా సీతారాం గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారాం. స్టే సెంట్రల్ గవర్నమెంట్ సెస్ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు సెస్ ఉంది, తర్వాత లేదు, మళ్ళీ సెస్ అనేది తీసుకొచ్చారు. సెస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, నెట్లో వెతకండి మీరు, నేను చెప్పను, నాకు తెలియదు అనుకుంటున్నాను. సెస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. @ ఇన్కమ్, సెస్ 3% ఇద్దాం. 3% ఇన్కమ్, 3 ఇచ్చారు కదా అంతే. పర్సెంట్ ఇన్కమ్ అండ్ మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ గ్రాస్ అమౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ క్రింద ఫస్ట్ 2, కంట్రోల్లో ఫస్ట్ 2 తీసేయండి, సేవ్ చేయండి. క్లియర్ కదా? అట్లా చేశారు కదా? జస్ట్ బ్యాక్ వెళ్ళండి. T1 అంటే టీడీఎస్, రెవెన్యూ పైన డిడక్ట్ అవుతుంది. T2 అంటే సెస్ పేయబుల్, ఇన్కమ్ పైన. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూడండి, ఇమేజ్ ఉంది కదా, ఇవి చేస్తున్నాం మనం. నెక్స్ట్ థర్డ్ వన్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. వెళ్ళండి సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్, కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ ఇవ్వండి, నేను రివర్స్లో ఇస్తున్నాను. 1T ఇంతకుముందు T1 T2 ఇచ్చాం కదా, నేను రివర్స్లో ఇస్తున్నాను. 1T, ఇది కొంచెం అర్థం అవ్వదు, జాగ్రత్తగా వినాలి. 2 times వాచ్ చేయండి. టీడీఎస్ 2% పేమెంట్, 2% పేమెంట్ అండ్ మీ కంపెనీ కోడ్. పేమెంట్ గ్రాస్ అమౌంట్ తీసుకోండి. గ్రాస్ అమౌంట్ ఇవన్నీ ఇచ్చేసారు కదా. నెక్స్ట్ కంట్రోల్కి రండి. కంట్రోల్లో లాస్ట్లో మాన్యువల్ ట్యాక్స్ అమౌంట్ రిమూవ్ చేయండి కంట్రోల్ డేటాలో. 1T ఇచ్చాను కదా, ఇవన్నీ అలా ఉంచేయండి, ఇంకేం మార్చకండి మీరు. నెక్స్ట్ ఎంట్రీలోకి వెళ్ళండి.
2T CESSS payable at the rate 3% payment. పేమెంట్ గ్రాస్ అమౌంట్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ తీసేయండి, మాన్యువల్ ట్యాక్స్ తీసేయండి, ఇంకేం అవసరం మిగతా అవన్నీ అలా ఉంచేయండి, ఏం మార్చొద్దు. ఓకే, 2T ఇచ్చాం కదా, సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ ఇంకోటి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది మీ ప్రాజెక్ట్లో మీరు యాడ్ చేస్తే కనుక ఇండియన్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నట్లు మీ రెజ్యూమ్ ఉంటేనే యాడ్ చేయండి. వేరే కంట్రీలో టీడీఎస్ ఉండదు. కంట్రీ టు కంట్రీ చేంజ్ అవుతుంది ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది. టీడీఎస్ మీరు ఫారెన్ క్లయింట్ పెట్టారు మీ రెజ్యూమ్లో, మీ క్లయింట్ ఎవరు? యూకే క్లయింట్ అనుకుందాం. యూకే క్లయింట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో వర్క్ చేస్తానని చెప్తారా? నో, చెప్పకూడదు. ఇది డైరెక్ట్ ట్యాక్స్. ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టి అంటారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ రేపటి నుండి స్టార్ట్ చేస్తారు, అవి కూడా చెప్పకూడదు. ఇండియన్ క్లయింట్ అయితేనే విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. సేమ్ పాత్ వెళ్ళండి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ కిందనే ఉంది చూడండి. అదే డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ. ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటే ప్రాబ్లం అవుతుంది మనకి. ఇది డిలీట్ చేయట్లేదు వీళ్ళు సర్వర్లో. T1 ఉంది ఎక్కడన్నా? T1 T1 ఉందా చూడండి, పొజిషన్కి వెళ్ళి చెక్ చేయండి. T1 లేదు, సరే ఇన్వెంటరీకి వెళ్ళండి. T1 ఇవ్వండి. T1 కింద కూడా ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ కింద కూడా, ట్యాక్స్ కోడ్ కూడా T1. విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ T1 ఇచ్చాను, ట్యాక్స్ కోడ్ కూడా T1 ఇస్తాను, దాని కింద కూడా ఇవ్వండి. వైష్ణవి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఏంటి? T1, ట్యాక్స్ కోడ్ కూడా T1. టీడీఎస్ @2% ఇన్వాయిస్. పర్సంటేజ్ దగ్గర 100% పైన తీసుకోండి. 100 కింద పర్సంటేజ్ సబ్జెక్ట్ టు ట్యాక్స్ 100 ఇవ్వండి. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేటర్ స్టాండర్డ్ తీసుకోవాలి, 1 ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి 1 ఇవ్వండి, స్టాండర్డ్. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ రేట్ అన్నాడు కదా, ఎంత పర్సంటేజ్? 2%, 2 ఇవ్వండి. 2. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ 2T ఇవ్వండి. 2T క్రింద కూడా 2T. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ అంటే ఏంటి? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ కోడ్స్ ఉపయోగపడతాయి మనకి. 2T సెస్ పేయబుల్, టీడీఎస్ కంప్లీటెడ్ కదా, సెస్ పేయబుల్ 3% ఇన్వాయిస్. పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఇస్తారు ఇక్కడ? 100%. ఇవ్వండి. 3 ఇచ్చారా? టీ సారీ, ఇక్కడ 2T కదా ఇవ్వాల్సింది వైష్ణవి, సెస్ కదా, T2 ఇవ్వాలి మనం. T2 T2
నెక్స్ట్ ఎంట్రీ 1T, అగైన్ 1T ఇవ్వండి. TDS 2% ఆఫ్ పేమెంట్. ఇంతకుముందు ఇన్వాయిస్, ఇప్పుడు పేమెంట్ తీసుకుంటున్నాం. పేమెంట్ పర్సంటేజ్ దగ్గర 100. 1 ఇవ్వండి. క్రింద 2. నెక్స్ట్ ఎంట్రీ 1T కదా, నెక్స్ట్ 2T చేయాలి. నెక్స్ట్ ఎంట్రీ 2T ఇలాగే తీసుకోవాలి. 2T అంటే ఏంటో మీకు అది ఎంట్రీ పోస్ట్ చేసే టైం తీసుకున్నాం. 2T అగైన్ 2T. ఇంతకుముందు 2T ఏంటంటే మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, అది సెస్ పేయబుల్ 3% ఆఫ్ పేమెంట్. ఇచ్చారా? ట్యాక్స్ రేట్ ఎంత? 3%. 2T ఇచ్చేసాం. సేవ్ చేయండి. సేవ్. మీకు T1 T2 తీసుకో, మీకు వేరే వాళ్ళకి వేరే 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 లెటర్ తీసుకోవాలి. సేవ్ చేస్తారా? జస్ట్ బ్యాక్ వెళ్ళండి. జస్ట్ బ్యాక్ చూడండి. 1T 2T అంటే ఏంటి, T1 అంటే ఏంటి, T2 అంటే ఏంటి చూడండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, క్లియర్. నెక్స్ట్ అసైన్మెంట్ చేయాలి. ఇవన్నీ కూడా కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఏముంది చూడండి అక్కడ, అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ టు కంపెనీ కోడ్. వెళ్ళండి సేమ్ పాత్. అసైన్ కంపెనీ కోడ్ కింద, కంపెనీ కోడ్ డౌన్కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఉందా? అది కంపెనీ కోడ్. వెళ్ళారా? నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీకి వెళ్ళాలి. కొత్తగా అసైన్ చేస్తున్నాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మన ట్యాక్స్ కోడ్ ఏంటి? ఫస్ట్ వన్ T1. T1 మనం చేసినవే అసైన్ చేస్తున్నాం. T1 అంటే ఇచ్చేసాం. కింద విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్, కింద విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. T1 కిందనే ఉంది. ఇచ్చారా? ఫ్రమ్ నెంబర్, ఫ్రమ్ డేట్ టు డేట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు దీన్ని. 01.04.2025, లేదంటే ఈరోజు డేట్ కూడా తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ తీసుకుంటున్నాం 31/03/2026. సో మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ నుండి ఎండింగ్ డేట్ వరకు తీసుకుంటున్నాం మనం. 01/04/2025, 31/03/2026. T1 మన కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. T2 విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేయండి. ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవ్వండి. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డేట్ నుండి ఎండింగ్ డేట్ వరకు తీసుకున్నాం. నెక్స్ట్ ఎంట్రీ 1T 1T విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నిటికి దానికి కూడా చేస్తారా? అంతకుముందు దానికి కూడా చేయాలి, లేకపోతే అవ్వదు. ఇవ్వండి. నెక్స్ట్ ఇంకోటి, నెక్స్ట్ ఎంట్రీ 2T కంపెనీ కోడ్ ఇవ్వండి. 2T విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్, ఫ్రమ్ డేట్ టు డేట్. సేవ్. అన్నిటికి ఇచ్చారా? చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసి ఉండాలి.
ఫస్ట్ సేవ్ చేయండి వైష్ణవి. కంటిన్యూ. గో బ్యాక్, జస్ట్ బ్యాక్ వెళ్ళండి. సెకండ్ వన్ మీరు చెక్ చేయండి, విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్ చేసి ఉండాలి. ఒకసారి అన్ని చెక్ చేయండి ఉందా లేదా, విత్హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ సెలెక్ట్లో ఉండాలి. మన కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేసాం. నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? యాక్టివేట్ ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇవ్వండి, సేవ్ చేయండి. యు ఆర్ యాక్టివేటింగ్ ది ఎక్స్టెండ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫంక్షనాలిటీయా. సేవ్, డేటా వాస్ సేవ్డ్. సో మన కంపెనీ కోడ్ లెవెల్లో విత్హోల్డింగ్ ట్యాక్స్ని మనం యాక్టివేట్ చేసాం. నెక్స్ట్ ఏముంది? జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. టీడీఎస్ సెస్ పేబుల్ అనేవి పిక్ అవ్వాలి మనకి ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. దానికోసం మనము ఏం చేయాలి? జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. వెళ్ళండి, FS00. సో చూడండి, సో ఇక్కడ మనం లైబిలిటీస్, పేయబుల్ అంటే ఏంటి? లైబిలిటీసే కదా, లైబిలిటీస్లోకి వెళ్ళండి. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 100, 508. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, ఇవ్వండి. ఫస్ట్ చూడండి, బ్యాలెన్స్ షీట్ టీడీఎస్ పేయబుల్. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, both are same. Control data, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సేవ్. నెక్స్ట్ సెస్ పేయబుల్ క్రియేట్ చేయండి. సెస్ పేయబుల్. సెస్ పేయబుల్. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. CESS. సెస్ పేయబుల్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. సెస్ పేయబుల్ టైప్ చేయండి. ఏమైంది వైష్ణవ్? సెస్ లైబిలిటీస్ అసెట్స్. లైబిలిటీసే, సెస్ లైబిలిటీసేనండి. కరెంట్ అసెట్స్ అనే సార్, ఎక్కడ ఉంది? మీరు కరెంట్ అసెట్స్ అనే సార్ అందుకని లేదు, ఐఎమ్ సో సారీ. లైబిలిటీస్ అండి, ఐఎమ్ సో సారీ, బై మిస్టేక్ లో చెప్పాను. సెస్ పేయబుల్ అండ్ టీడీఎస్ పేయబుల్ బోత్ ఆర్ పేయబుల్స్. పేయబుల్స్ కమ్స్ అండర్ కరెంట్ లైబిలిటీ. బై మిస్టేక్ లో అసెట్స్ అన్నానేమో, ఐఎమ్ సారీ. లైబిలిటీస్ బోత్ ఆర్ కమ్స్ అండర్ లైబిలిటీస్. లాంగ్ టెక్స్ట్ కూడా సెస్ పేయబుల్ ఇవ్వండి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సప్లిమెంట్ ఆటో పోస్టింగ్ అండ్ సేవ్. సేవ్ చేస్తారా? రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమో చూడండి. డిఫైన్ అకౌంట్స్ ఫర్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ టు బి పేడ్ ఓవర్. OBWW వెళ్ళండి. OBWW ఇక్కడ చూడండి, జిఎల్ అకౌంట్స్ అసైన్ చేస్తాం. చాలా కేర్ఫుల్ గా చేయాలి, ఇది ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్. సో విత్హోల్డింగ్ ట్యాక్స్ ఎలా పిక్ అవుతుంది?
బేస్డ్ ఆన్ ది ఓబిడబ్ల్యూడబ్ల్యూ ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని పిక్ అవుతుంది. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అడుగుతుంది. ఇవ్వాలి లాస్ట్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ అండ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఆ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్. ఇక్కడ చూడండి ఏమొచ్చింది మనకి. ఇక్కడ మనం ట్యాక్స్ కోడ్స్ ఇవ్వాలి. T1 ఇవ్వండి. నెక్స్ట్ కాలంలో T1. నెక్స్ట్ రైట్ సైడ్ T1. T1 అంటే ఏంటి? టీడీఎస్ పేయబుల్. జిఎల్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి, పిక్ చేసుకోండి. టీడీఎస్ పేయబుల్. టీడీఎస్ పేయబుల్. సో జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తున్నాం. నెక్స్ట్ T2. అగైన్ T2. సెస్ పేయబుల్. నెక్స్ట్ 1T. 1T అంటే ఏంటి? టీడీఎస్ పేయబుల్. T2. సెస్ పేయబుల్. ఎంటర్ సేవ్. ఎంటర్ సేవ్. చేసామా? నెక్స్ట్ సో కంప్లీటెడ్. టీడీఎస్ కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీటెడ్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ టీడీఎస్ కి సంబంధించింది మనము వెండర్ మాస్టర్ టీడీఎస్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది? ఎగ్జాంపుల్ ఓకే ఓపెన్ చేద్దాం. XK02కి వెళ్ళండి. XK02 ఆర్ FK02 బోత్ ఆర్ సేమ్. FK02కి వెళ్ళారు మీరు. ఇక్కడ ఒక వెండార్ తీసుకోండి. వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేయాలి. సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు వెండర్ అనేవాడు ఎవరు? సర్వీస్ ప్రొవైడర్ కదా. లాస్ట్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని ఉంది, సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమి ఇచ్చాం మనం? ఫస్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఫస్ట్ కాన్ఫిగరేషన్లో మన కంపెనీ కూడా 3 డిజిట్స్ ఇచ్చాం. గుర్తుందా? ఫస్ట్లో చేసాం ఇది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ ఫస్ట్లో చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఇవ్వండి T1. అగైన్ T1. T2. T2. 1T. 1T. T2. ఇవి అసైన్ చేయాలి. T1. T2. 1T. 2T. అంటే మీకు ఏంటో తెలుసు. దాని తర్వాత లైబుల్ అని చూసారు, సెలెక్ట్ చేయండి. చెక్ బాక్స్ సెలెక్ట్ చేయండి. 4 టైమ్స్ ఎంటర్ కొట్టి సేవ్ చేయాలి. 4 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్ చేయండి. ఎంటర్. కరెక్ట్గా ఇవ్వండి. 1T ఇచ్చారా? ఏమి ఇచ్చారు అక్కడ? కరెక్ట్గా టైప్ చేయండి. సారీ 1Tనా? ఎంటర్ చేయండి. 1T చేసాం కదా, డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది ఏంటి? ఫస్ట్ది కూడా మార్చండి. 1T ఇవ్వండి. అలా ఇవ్వండి. సేవ్ అవ్వలేదా ఏంటి మనం చేసింది? ఇవ్వండి, వచ్చింది కదా. ఎంటర్ చేయండి. సేవ్. వెయిట్ ఇక్కడ ఏమో వచ్చింది. వెయిట్.
సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాం మనం? విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ని మనం వెండార్ మాస్టర్ డేటాకి అసైన్ చేసాం. అంతే కదా? సో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేద్దాం. చూడండి, ఒక చిన్న తప్పు చేసాము, బట్ అది మీరు ఓన్గా ఫైండ్ అవుట్ చేయాలి. నేను చెప్తాను ఎలా చేయాలో కూడా. F-43 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43కి వెళ్ళండి. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబుల్ స్క్రీన్ టీ కోడ్ ఏంటి? F-43 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. Hmm. మనం ఒక చిన్న మిస్టేక్ చేసాము. టీడీఎస్ డిడక్ట్ అవ్వాలంటే ఏముండాలి ఫస్ట్ మన దగ్గర? ఏముండాలి? టీడీఎస్ ఎలా డిడక్ట్ చేస్తారు? తెలీదా? గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ ఎలా పే చేస్తారు? దేని బేస్గా చేసుకుని చేస్తారు? ఇన్కమ్ బేస్ మీద సార్. ఇన్కమ్ బేస్ చేయాలండి. మీకు ఐడెంటిటీ ఏంటి? పాన్ కార్డ్ అండి. పాన్ కార్డుని బేస్గా చేసుకుని ట్యాక్స్ అనేది ఫైల్ చేస్తారు. మీ పాన్ నెంబర్ లేకుండా ఎలా చేస్తారు? చేయలేరు కదా. మనం పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వలేదు వెండార్ మాస్టర్ డేటాలో, కాబట్టి ఎర్రర్ వస్తుంది. కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్టే. డ్రాప్ డౌన్ చేసి వెండార్ ఇవ్వండి. ఏ వెండార్కి ఇచ్చాం మనం? T1 T2 దేనికి అసైన్ చేసాం? ఆ వెండార్ నెంబర్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇప్పుడు ఏ వెండార్ ఇచ్చారో ఆ వెండార్ తీసుకోండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ 10,000. టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్. సో ఇక్కడ నేను రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాను. వెండార్ అంటే ఎవరు? ఇప్పుడు మాకు మీరు రెంట్ తీసుకున్నారు, మీరు గూడెం ఏదన్నా రెంట్ తీసుకున్నారు అంటే వెండార్ అండ్ సర్వీస్ ప్రొవైడర్. వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లయర్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొవైడర్స్. సో మీ కంపెనీ వాళ్ళు గూడెం రెంట్ తీసుకున్నారు, అప్పుడు రెంట్ పే చేయాలి. పే చేసే టైంలో టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తారు. రెంట్ అకౌంట్ ఇవ్వండి ఇక్కడ. అంతే కదా, క్లియర్ కదా? రెంట్ అకౌంట్ తీసుకున్నాం ఏంటో అనుకోకండి. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఇచ్చారు కదా. ఎంటర్ చేయండి. వెయిట్ చూసారా, ఒక విండో ఓపెన్ అయింది. సో ఇప్పటి వరకు మనం చేసిన వర్క్ అంతా దేనికి? ఈ విండో కోసమే చేసాం. సో టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి, మీరు ఏమేమి తీసుకుంటారు అనేది ఇక్కడ నుండి ఫైండ్ అవుట్ చేస్తారు మీరు. టీడీఎస్, సెస్ పేబుల్ ఇవన్నీ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే అది తీసుకుంటారు. సో విండో ఓపెన్ అయింది చూసారా, ఈ విండో కోసమే మనం ఇప్పటి వరకు చేసిన వర్క్ అంతా కూడా. టీడీఎస్ అనేది ఎలా వస్తుంది? ఈ ఎక్స్ట్రా విండో ఓపెన్ అయింది, దీన్ని బేస్గా చేసుకుని వస్తుంది మనకంతా. ఓకే, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ ఇవ్వండి. లైన్ ఐటమ్ హ్యాస్ బీన్. ఇలా వస్తుందండి. అమౌంట్ ఇచ్చేయండి. ఎంత ఇచ్చారు మీరు? 50 ఇవ్వలేదా? మీరు సెకండ్ టైం ఇవ్వలేదు అనుకుంటా. 10,000 ఇవ్వండి. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. తీసుకోలేదు, ఫస్ట్ నుంచి ఇవ్వండి. సేవ్ చేయండి, ఒకసారి చూద్దాం. సేవ్ చేయండి. కరెక్ట్గా ఇవ్వండి వైష్ణవి. సో ఇదేనా శ్రీనివాస ఎంటర్ప్రైజెస్కేనా ట్యాక్స్ కోడ్స్ ఇచ్చారు మీరు? /n ఇవ్వండి. ఎంట్రీ పోస్ట్ చేయండి, వెళ్ళండి. F-43 ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి.
అందరికీ ఎర్రర్ అట్లా కనిపించదు, డోంట్ వరీ. ఎంటర్ చేయండి, కంటిన్యూ చేయండి, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఎందుకు వస్తుంది? లైన్ ఐటమ్ హ్యాస్ బీన్ డెబిట్ క్రెడిట్ లైన్ ఐటమ్ ఫర్ ది ఏదో మిస్టేక్, వేరే వేరే ఎర్రర్ ఇది, మన కాన్ఫిగరేషన్ మిస్టేక్ కాదు. ఓపెన్ చేయండి, అమౌంట్ ఇచ్చేయండి, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, ఎంటర్ చేయండి, మళ్ళీ ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. పోస్టింగ్ కి ఓన్లీ పాసిబుల్ జీరో బ్యాలెన్స్. 1 మినిట్ వెయిట్ చేయండి. ఎందువల్ల వస్తుంది మనకి? టీడీఎస్ విండో ఓపెన్ అయిందంటే కరెక్ట్ గా వచ్చినట్లే, అందరికీ ఫామ్ అవ్వదు ఎర్రర్. సార్ ఇది వేరే టీడీఎస్ విండోలో ఓపెన్ అయినప్పుడు సెలెక్ట్ చేయగలరు. ఆ? టీడీఎస్ ఓపెన్ అయినప్పుడు సెలెక్ట్ ఏం చేయగలరు, అవసరం లేదు. చేయకపోయినా డైరెక్ట్ గా తీసుకుంటుంది అది. ఓకే. మనకి విండో ఓపెన్ అయిందంటే చాలు, ఇంకేం అవసరం లేదు. సిమ్యులేట్ చేసిన వెంటనే వచ్చేస్తుంది, రిమైనింగ్ అంతా వచ్చేస్తుంది మనకి. ఎందువల్ల వస్తుంది ప్రాబ్లం అనేది ఇది. సో అక్కడ క్యాలిక్యులేషన్ ట్యాక్స్ అనే ఆప్షన్ ఉన్నది, మనం ఎంటర్ చేయలేదమ్మా సార్. హ్మ్? క్యాలిక్యులేట్ ట్యాక్స్ అని లైన్ ఐటమ్ ఇచ్చారు కదా సార్, అక్కడ అక్కడ ఉంది కదా సార్ ఆప్షన్. ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్ ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు ఉంది సార్, క్యాలిక్యులేషన్ ట్యాక్స్ అని కింద ఆప్షన్ ఉంది, అది అనేబుల్ చేయలేదమ్మా. లేదు లేదు, అంతా కరెక్టే ఉంది, చూద్దాం. మనమే ఏదో మిస్టేక్ చేసామన్న డౌట్ ఉంది. సరే, సార్ వెండర్ కి ట్యాక్స్ అది ఉంది కదా సార్, ట్యాక్స్ కి ఇవ్వాలి కదా సార్ వెండర్ కి యాక్సెస్. లేదు వైష్ణవి, బిజినెస్ హీరో అన్ని ఇచ్చేసాము, బిజినెస్ హీరో ఇవ్వలేదు, ఇవ్వకపోతే దానికి ఏం సంబంధం లేదు యాక్చువల్గా అయితే. వెళ్ళండి ఒకసారి, ఇంకోసారి ట్రై చేద్దాం. ఇది వేరే ఇష్యూ, చూద్దాం. సేవ్ చేయండి వైష్ణవి, ఒకసారి సేవ్ చేస్తే పోస్ట్ అవుతుందా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. జీరో బ్యాలెన్స్, పోస్టింగ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ విత్ జీరో బ్యాలెన్స్, కరెక్ట్ ది డాక్యుమెంట్ అంటాను. క్లోజ్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండి. ఇది మీకు ఇది ఇక్కడ ఓపెన్ చేద్దాం. మీరేమైనా సెట్టింగ్స్ మార్చి ఉండొచ్చు అనుకోవటం. ఓకే, వెళ్ళండి, మళ్ళీ ఇవన్నీ చెప్తాను. FB 60లోకి వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్లోకి. ఇక్కడ ఇవ్వండి, వెండర్ తీసుకోండి. కంపెనీ కోడ్ మార్చాలి, చూడండి వైష్ణవి. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టేనండి, చూద్దాం. మీరు చెప్తున్న దాని ప్రకారం చేద్దాము. మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ కి సంబంధించిన ట్యాబ్ ఓపెన్ అయిందంటే కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే, మిగతావి ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది, చూద్దాం. అది పోస్టింగ్ ఇష్యూ. అది కంటిన్యూ చేయండి వైష్ణవి, తీసుకోండి, వెండార్ తీసుకోండి. ఇదే కదా వెండార్, డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. మీ దగ్గర రెంట్ అకౌంట్స్ 2 ఉన్నాయా? ఏదో ఒకటి ఏమిచ్చారు మీరు? సరే ఇవ్వండి. రెంట్ అకౌంట్ లాస్ట్లో ఇవ్వండి, పేయబుల్ ఇవ్వకూడదు, రెంట్ అకౌంట్ ఇవ్వాలి. క్రింద అమౌంట్ ఇవ్వని చెప్తాను, ఎంటర్ చేయండి. బ్యాలెన్స్ కూడా కరెక్ట్ ఉంది. వెండార్ సబ్జెక్ట్ టు విత్ హోల్డింగ్ ట్యాక్స్.
సిమ్యులేట్ చేయండి. ఎంటర్ చేశారా? సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ కంటిన్యూ చేయండి. చూసారా? వచ్చిందా? వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? సిమ్యులేట్ అయింది. టీడీఎస్ ఎంత పర్సెంటేజ్ అనుకున్నాం? 2% కదా. టీడీఎస్ ఎంత? 2%. 2% క్యాలిక్యులేట్ ఎంత అవుతుందో? 2% అంటే 200 కదా. 200, yeah. సెస్ పేయబుల్ అంటే ఎంత? 3%. 3% అంటే 300 సరిపోయింది కదా. Yeah, sir. సరిపోయింది. ఇక్కడ చూడండి, ఎడిషనల్ లాగ్ అని చూసారా? పైన లాస్ట్ లో మెసేజ్ చూడండి, ఎర్రర్ మెసేజ్ స్టిల్ ఈఎక్స్టీ అని కనిపిస్తుంది. పైన దీనికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇది చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఎర్రర్ లాగ్ పైన క్లిక్ చేయండి. ఏదైనా 1 or 2 ఏదో ఒకటి ఇచ్చేయండి, చెప్తాను. 1 ఇవ్వండి, 1 ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. వెయిట్ సేవ్ చేయండి, చెప్తాను. సేవ్ చేయండి. అయిపోయింది. చూడండి, కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. పాన్ నెంబర్ మీకు చెప్పాను కదా, పాన్ నెంబర్ ఇవ్వాలి. అర్థమైందా? పాన్ నెంబర్ ఎక్కడ ఇవ్వాలి? వెండార్ మాస్టర్ డేటాలో కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్టే. వెండార్ మాస్టర్ డేటాలో మనం పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మీరు ఓన్గా ఇస్తారా? వెండార్ కాన్ఫిగరేషన్స్ కాదు తప్పు. మీరు ఏ వెండార్ అయితే క్రియేట్ చేస్తారో ఆ వెండార్కి పాన్ కార్డ్ నెంబర్ అనేది అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేయాలో వీడియో ఇస్తాను, అది చూసి చేయండి. ఎంట్రీ పోస్ట్ అవుతుంది. క్లియరా? వీడియో చూసి చేయడమే, మీరేం సపరేట్గా చెప్పకపోవడం కాదు. వీడియో చూసి పాన్ కార్డ్ నెంబర్ ఎలా వెండార్ మాస్టర్ డేటా అంటే XK02లోకి వెళ్ళి ఆ వెండార్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ నెంబర్ అసైన్ చేయాలి. చేస్తే ఎంట్రీ పోస్ట్ అయిపోతుంది. క్లియరా కాదా? Yeah, sir. Yeah, sir. Yeah, sir. చేస్తారా ఓన్గా? చేస్తాం సార్. చేయండి. అయిపోయింది, ప్రాపర్గా అయిపోయింది. మీకు ఇది మెసేజ్ డబల్ స్క్రీన్లో కూడా అవ్వాలి. సింగిల్ స్క్రీన్లో అవుతుంది కదా. డబల్ స్క్రీన్లో ఎందుకు ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది. అది కూడా ట్రై చేసి చూద్దాం. వెళ్ళండి, F-43 డబల్ స్క్రీన్. ఎక్కడో మిస్టేక్, అది కాన్ఫిగరేషన్స్ ప్రాబ్లం కాదు, అది ఏదో మిస్టేక్ ఉంది. అది వేరే ఇష్యూ ఏదో ఉంది, చూద్దాం. ఇక్కడ ఓ పని చేయండి వైష్ణవి, ఎడిట్ ఆప్షన్ చూడండి పైన. ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తారా సెట్టింగ్స్లో? డౌట్ ఉంది నాకు. ఇక్కడంతా క్లియర్గానే ఉంది. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి వైష్ణవి. ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి. మీరు పాన్ కార్డ్ నెంబర్ అసైన్ చేయాలి. యాడ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. డ్రాప్ డౌన్ చేయండి, వెండార్ తీసుకోండి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. ఇక్కడ బిజినెస్ ఏరియా ఉందా? బిజినెస్ ఏరియా కూడా ఇవ్వండి. దానివల్ల ఏమన్నా ఓకే, ఫైన్. పేమెంట్ బిజినెస్ ఏరియా కూడా ఇవ్వండి, చెప్తాను. ట్యాక్స్ క్లాసిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వచ్చేస్తుంది. మాన్యువల్ టైప్ చేయండి మీ బిజినెస్ ఏరియా. టెక్స్ట్ ఇవ్వండి. వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ 40 డెబిట్ 50 క్రెడిట్ కదా. 50 అంటే ఏమి ఇవ్వాలి? రెంట్ అకౌంట్. ఐఎమ్ సారీ, ఇక్కడ మనకి 50 అవి 50 కాదు కదా వైష్ణవి. 1 minute, మనం ఇక్కడ తప్పు చేసాం. చూడండి, ఫస్ట్ 40 ఇచ్చాను కదా. ఇక్కడ 40 కదా ఇవ్వాల్సింది. 50 ఎందుకు ఇస్తున్నాం మనం? ఇక్కడ ఎంత ఇవ్వాలి? 40 ఇవ్వాలి. రెంట్ అకౌంట్ డేటా టు వెండార్. ఇక్కడ మనం 40 ఇవ్వాలి. 50 ఇచ్చాము ఇంతకుముందు, అందువల్ల అవ్వలేదు మనకి. ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ 50 కాదు ఇవ్వాల్సింది, 31 డెబిట్ 40, అసలు 40 డెబిట్ 31 క్రెడిట్ కదా. ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇప్పుడు వస్తుంది చూడండి. చూద్దాం, కంటిన్యూ చేయండి. కంటిన్యూ. స్టార్ ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. చూసారా? గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, కంటిన్యూ. వచ్చినాయా రాలేదా? పోస్టింగ్ ఈజ్ రాంగ్ ఇచ్చాం మనం. అర్థమైందా లేదా? Yeah, sir.
యా సార్ అడ్వాన్స్. టీడీఎస్ పేయబుల్ డబుల్ క్లిక్ చేయండి. టీడీఎస్ పేయబుల్ బ్లూ లైన్ ఉంటే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. టీడీఎస్ పేయబుల్ డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి. టీడీఎస్ పేయబుల్ టైప్ చేయండి అక్కడ. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. సెస్ పేయబుల్ కూడా బ్లూ లైన్ ఉంది, డబుల్ క్లిక్ చేయాలి. సెస్ పేయబుల్ టైప్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ చూడండి, క్లియర్ కదా. పోస్ట్ అవ్వదు. ఎందువల్ల అవ్వదు? పాన్ కార్డ్ నెంబర్ యాడ్ చేయాలి. సేమ్ ఎర్రర్ ఎక్కడైనా పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సేవ్ చేయండి. సేవ్. చూసారా, పాన్ నాట్ వ్యాలిడ్. టీడీఎస్ డిడక్ట్ అవ్వాలి. 200 రూపీస్ ప్లస్ 300 రూపీస్ డిడక్ట్ అవ్వాలంటే ఏముండాలి? పాన్ కార్డ్ అనేది యాడ్ అవ్వాలి. పాన్ కార్డ్ లేదు. సో మీరు ఏం చేయాలి? వెండర్ మాస్టర్ డేటాలో పాన్ కార్డ్ ఇవ్వాలి. ఓకేనా? పాన్ కార్డ్ యాడ్ చేసి మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలి. చేస్తారా? కాన్ఫిగరేషన్ మిస్టేక్ కాదు, ఓన్లీ పాన్ కార్డ్ నంబర్, వెండర్ మాస్టర్ డేటా XK02. XK02 లోకి వెళ్ళి వెండర్ కి పాన్ కార్డ్ నంబర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఇక్కడ మనం 40 వాల్యూ ఇవ్వలేదు, అందువల్ల ప్రాబ్లం అయింది మనకి. క్లియర్ కదా? క్లియరా కదా? యా సార్. రైట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సార్ ఒకటి సార్. సార్ రేపు ఎల్లుండి నేను ఒక 2 days 3 days అవైలబుల్ లో ఉంటాను సార్. ఉండరా? మరి ఆ. స్క్రీన్ షేర్ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారా? మిగతా వాళ్ళు, మన వాళ్ళు ఎవరన్నా ఎవరు చేస్తారు? సరే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. థియరిటికల్ సెషన్స్ ఏమైనా కవర్ చేద్దాం టుమారో, డే ఆఫ్టర్ టుమారో. నేను చెప్తాను. వైష్ణవి గారు ఉన్నారు కదా. వైష్ణవి గారు, మీరు వచ్చినప్పటి నుండి మళ్ళీ ఏం చెప్పాలో గుర్తుపెట్టుకోండి. మీరు వచ్చినప్పటి నుంచి ఏంటి? జిఎస్టీ సార్. జిఎస్టీ చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి మనకి? రైసిప్ ఒకటి చెప్తాను రేపు. రైసిప్ RICEF 36 మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీలక్ష్మి గారు మీరు గుర్తుపెట్టుకోండి. 36 ఇంటెక్స్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ 36 రైసిప్ ఎలిమెంట్స్ ఒకటి. ఇంకోటి ఏముంది? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏం చెప్తాం? రైసిప్ చెప్పేయచ్చు, థియరిటికల్ సెషన్ కాబట్టి. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇంకేమున్నాయి? ఇంకా డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ పార్ట్నర్, టెస్టింగ్ ప్రాజెక్ట్ 68 చెప్పేస్తాను, అయిపోతుంది. ఓకేనా? రైసిప్ ఎలిమెంట్స్ ఒకటి, టెస్టింగ్ ప్రాజెక్ట్ ఒకటి చెప్పాలి. రేపు చెప్తారా? ఇది వైష్ణవి గారు అవైలబుల్ ఉండరు కదా, అందువల్ల. క్లియరా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ చేసాము. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో ప్రాబ్లం ఏంటి? వెండర్ మాస్టర్ డేటాకి పాన్ కార్డ్ అసైన్ చేయాలి. ఎలా చేయాలో మీకు వీడియోస్ ఇస్తాను. అదంతా 5 minutes లో చేసేయచ్చు. వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్. అవి చూసి చేయాలి. మీరు చేసి ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే.